శ్రీ మాతృ పద సేవనం చేత అది పూర్తిగా పోతుందని నిగూఢార్థం. ఘన ధీదితి అంటే ఈశ్వర ప్రతిబింబము. రక్త బిందువులో ఉన్న ఈశ్వర ప్రతిబింబమే ఘన ధీదిధి. ఆయన సంకల్పం అనే సంకల్పం అనేదే ఘనము. ఘా కాదు. ఖగరాజు ఖగ ఖగ అంటారు కదా, ఆ ఖ న ధీ దితి అంటే దైత్యము, దైత్యులు అంటే కాంతి శరీరాలు కలిగిన వాళ్ళు దేవతలు. సో ఈశ్వర సంకల్పము ఘన ధీదితి అంటే ఈశ్వర ప్రతిబింబం ఏదైతే ఉందో, రక్త బిందువులో ఉన్న ఈశ్వర ప్రతిబింబమే ఘనతిది. ఆమెలో ఉన్న ఈశ్వరుడి యొక్క ఘన ఉన్నది. ఆమె కార్యంలో ఈయన కారణం కలిసి ఉన్నది, వాక్కులో అర్థము కలిసి ఉన్నది అని. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. అప్పుడు విశ్వయోని అనేది వచ్చింది, మహాత్రిపుర సుందరి అయింది. ఎంత సృష్టి చేసింది ఈమె. ఘనధిధి అంటే ఈశ్వర ప్రతిబింబాన్ని తనలో పెట్టుకొని అని. సంకల్పం లేకపోతే ఎలా? మా కారణం ఎలా వస్తుంది? సంకల్పం ఉండాలి కదా, ఉంటే కార్యం అనేది వస్తుంది. బుద్ధి కారణము. అర్థమైందా? సంకల్పము జ్ఞానము కలిస్తేనే వచ్చేది మూడవది క్రియ. నేను పాలు తాగాలి, టైం అయింది, కాఫీ తాగాలి అనుకునేది ఒక సంకల్పం. బుద్ధి ఏం చెప్తుంది? నువ్వు లేచి వెళ్ళి తాగితే కదా అనేది బుద్ధి. ఈ రెండు కలిస్తే ఆ కాఫీ అనేది క్రియ. సింపుల్గా మీకు చెప్పాలంటే ఈ మూడిట్లో ఏది ఒకటి తొలగించినా నీ కాఫీ రాదు. ఓకే, సింపుల్గా చెప్పాలి కదా. కర్త కర్మ క్రియ. నీ బుద్ధి కర్త, నీ మనసు కర్మ. నా బుద్ధి గడ్డి తిందండి అని అంటుంటారుగా. గడ్డి ఎందుకు తింటుంది అంటే బుద్ధి సహాయ సహకారాలు లేవు అన్నమాట ఆ కార్యంలో. అందుకే మనం అంత నష్టపోయాం, అంటే అంత కష్టపడ్డామని. బుద్ధిని నమ్ముకుంటే కార్యం సఫలంగా వస్తుంది, ఫలము వస్తుంది, కార్యసిద్ధి. టైంకి చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి అంటే 3 నెలల నుంచే చదువు. ఆటగాళ్ళందరూ అంతే కదా, సంవత్సరం నుంచి కష్టపడితేనే గోల్డ్ మెడల్ వస్తుంది. రేపు కదా ఈ గోల్డ్ మెడల్, రాత్రి 1 గంట చేస్తే జాలే అని గోల్డ్ మెడల్ తేవట్లేదు కదా దేశానికి. ఘనతిథి అదేనమాట. అంటే చెప్పాను కదా, ఈశ్వరుడు అనులోమము. ఆయన అనులోమము. తత్ ప్రతిబింబము విలోమము. ఆయన అనులోమము, అమ్మవారి విలోమము. యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అనులోమము ఆయన దగ్గర తీసుకొని ఆయన మళ్ళీ ఇటు తిప్పింది. అర్థమైందా? అంటే మీరు అద్దము తీసుకుని సూర్యుడి వైపు పెట్టావనుకోండి, సూర్యుడు నీ అద్దంలో ప్రతిబింబించాడు. ఇది అమ్మవారు అనుకోండి, ఈ రెండు ఆయన ఎప్పుడైతే అద్దంలో ప్రతిబింబించాడో, ఈ అమ్మవారు ఈ మాయని ఇటు తిప్పింది విలోమం వైపు. తిప్పంగానే శ్రీచక్రం గోడ మీద బొమ్మ పడింది. అవునా? పడిందా లేదా? అదే శ్రీచక్రం. సింపుల్. అద్దం మాయ, అద్దమే మాయ. మహామాయ స్వరూపం వచ్చిందని, ఆయన ప్రతిబింబించాడని, అంటే తనలో తాను నేను ఈశ్వరుడిని అని అనిపించింది. మళ్ళీ ఆమె వేరుగా ఏం లేదు, ఆయనలోనే మాయ. మనం కూడా అనుకుంటుంటాం కదా, ఏంటి మాయలో ఉండేంటి ఇవన్నీ చేస్తున్నాను నేను అని. అవునా? అట్లా ఆయనకు కలిగింది, అబ్బా నేను ఇలా చేయకూడదు, మాయలో నేను ధ్యానంలో ఉండాలి అని అనుకోవటం. మళ్ళీ ఇలా అనులోమ విలోమ, ఆయనలోనే మాయగా వస్తుంది, ఆ కార్యాన్ని ఆయన సంకల్పాన్ని తెలుసుకుంటోంది, విలోమం వైపు తిప్పుతోంది, గోడ వైపు బొమ్మ వేస్తోంది. అదిగో అది నువ్వు అంటోంది. అదిగో ఆ సృష్టి శ్రీచక్రం అది చూపిస్తోంది ఈశ్వరుడికి. సో ఈశ్వరుడు అనులోమము. తత్ ప్రతిబింబము విలోమము. రక్త బిందువు ఏం చేసింది? దాన్ని దాచినది, దాచిపెట్టుకుంది. ఆయన యొక్క ఏముంది, మగవాడి యొక్క శోణితాన్ని గర్భంలో దాచుకుని బిడ్డని బయటికి తీసింది అని.
మనకు తెలియదు కదా. ఆయన ప్రతిరూపాన్ని తనలో పెట్టుకుంది శోణిత రూపంలో. ఆ యొక్క నీరు బుద్భుత ప్రాయము, అది అండమైంది 3 నెలలకి, పిండమైంది, ఏమా బ్రహ్మాండంగా బయటకు వచ్చింది పిల్లవాడని. అందులో మళ్ళీ శివాశక్తి ఉన్నారు. అది మీరు తెలుసుకోవాల్సిందే అని దాచిపెట్టబడి ఉంది. అందుకే జీన్స్ అంటారు మీరు. వాళ్ళ అమ్మ పోలికలండి, వాళ్ళ నాన్న పోలికలండి అంటామే, అదే దాచిపెట్టబడింది. అర్థమైందా? అది మనకి తెలియదు. హ్మ్. తత్ ప్రతిబింబము విలోమము. రక్త బిందువు దానిని దాచినది. వాక్కు అర్థము. అమ్మ అంటే, అమ్మ అనే 2 అక్షరాలు ఆ! లోపల అర్థము. ఏమిటి? అమ్మ అంటే మదర్. ఓహో! వీడు అమ్మ అని అంటున్నాడు. అంటే వాళ్ళ తల్లిని తలుచుకుంటున్నాడు అని ఒక అర్థం స్ఫురిస్తోంది. అలా దాచిపెట్టబడి ఉంటుంది. వాళ్ళిద్దరూ శక్తులు అలా ఉంటాయి. అనులోమ, విలోమంగా అలా వాళ్ళు. రు అంటే అంధకారము. ఏమ్మా? దిధి అనుట చేత రు అని అర్థము. గు అంటే గు అని అర్థము. తమో గుణ అనుట చే గు అని అర్థము. తమో గుణము అంటే గు అని. ఏమ్మా? ఈశ్వరుడు తద్ప్రతిబింబమే విలోమము, రక్త బిందువు దాన్ని దాచినది, తమో గుణ అనుట చేత గు అని అర్థము. అలానే దిధి అనుట చేత రు అని అర్థము. గు అంటే అంధకారము, రు అంటే దాన్ని పోగొట్టేది. అంటే ఈ రహస్యంలో ఈ ఈ ఈ పరావిద్య శ్రీ విద్యని అనుభూతి చేయించటం. ఈ అంధకారం మాయని తొలగించేది రు అని. తమోగుణం. అంటే తమోగుణము. హ్మ్. తమోగుణం అనుటచే గు అని అర్థము. అంటే అంటే గుహ్యము. గుహ్యము అంటే రహస్యము అని. ఈ రహస్యాన్ని ధీతిది అనుట చేత రు. ధీ అంటే ఏమిటి? కాంతి. రు అంటే అగ్ని. అర్థమైందా? ఈ ఈ తెలియని విషయం తెలియపరిచే రు. అది ఏ ధీతిది, నకదిది అంటాంగా, ధీదిది అని అర్థం. గు ఆ! అప్పుడు అది సిద్ధమగును. ఇది రహస్యాతి రహస్యం. అందుకే గు, రు. గు అంటే తమో గుణం. దాచిపెట్టటం. దీన్ని రు. ఏమిటి రు? హ్మ్. దితి అది రు. అంటే ఎక్కడ నువ్వు అగ్ని వెలిగిస్తే అక్కడున్న రహస్యం బయటపడుతుందని. అమ్మ పాద సేవన చేత ఆ అజ్ఞానం తొలగుతుంది అని, మాయా ఆవరణాలు దాటుతావు అని, మాయ తొలగిపోతుంది, నీలో నీవుగా ఉంటావు అనే దానికి ఇది మంత్రశాస్త్ర ప్రకారంగా గురువుగారు చెప్పారు. అందుకే గురువు అని వస్తుంది. ఆ! అంతే కదా! గురువు యొక్క పనేమిటి? ఇంతకాలం నేను చెప్పిందే వేదం అంటూ బతికేసావు. అరే! నువ్వు చెప్పే వేదాంతం కాదు, వేదం కాదురా అది, మాయరా అని తెలియపరిచేవాడు. అవునా? ఆ జ్ఞానం ఇచ్చేవాడు గురువు. ఆ ఆ తమో గుణము ని తొలగించేవాడు. రు దేని చేత? నకదీదిధి ఆ చిదగ్ని, అగ్ని చేత. ఈ తమో గుణ లక్షణం పోయి ఏమవుతుంది? అంధకారం పోయి నీకు ఏంటి? దాన్ని పోగొట్టేది. అది సిద్ధమగును. అంటే ఏంటంటే, అక్కడ నీకు అంధకారం వెళ్ళిపోంగానే మాయ తొలగినప్పుడు నీలో నీవుగా ఆత్మవి నీవు అని చెప్పేవాడు. అందుకే గురువు గుహ్యము. అలానే గు అంటే గుహేశ్వర మహాదేవ అని నాన్నగారు ఒక పుస్తకం రాశారు. అంటే ఈ యొక్క హృదయంలో ఆ గురువు ఉంటాడు. ఆ! అది. అంటే వందే వందే గురుపద ద్వంద్వం. వాడు ద్వంద్వముగా ఉంటారు ఈ సృష్టిలో శివశక్తిగా. ఇప్పుడే చెప్పాను గదా! ఆ రహస్యం తెలుస్తుంది నీకు. ఈ నామం వలన ఆ యొక్క రహస్యం ఆ రహస్యం నీకు అనుభూతి అవుతుంది అని. నాకదీదిధి అంటే. గురువు అంటే అది. గారు
అమ్మా. అనుసరించే అనుకుంటా గురుగారు. ఆహ్, ముత్తుస్వామి దీక్షితార్ గారు ఆయన రచనల్లో శ్రీ గురు గుహ అని వాడతారు గురుగారు ఆయన. అదేనమ్మా. రైట్. ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా ఆయన శ్రీ విద్యోపాసకులు. ఆయనకి అమ్మవారు సాక్షాత్ ఆయన ఆయనకి వీణయే ఇచ్చింది. అవును గురుగారు. వీణ. అమ్మా. అది పరంపర మహానుభావుడే. ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది అని ఓసారి మీరు చెప్పారు గురుగారు నేను పరంపరకు వచ్చినప్పుడు. అవునమ్మా, నువ్వు కరెక్ట్ చెప్పావు. కొన్ని వస్తువులు ఎక్కడ ఉన్నాయి చెప్పకూడదు నాన్న, రహస్యాలు అవన్నీ. అవన్నీ కూడా నాకు ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతే ఏంటంటే అసలు మహాన్ పురుషులు, మహానుభావులు, అవతార పురుషులు వాడిన వస్తువులన్నీ కూడా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు గురు పరంపర దాంతో కృపతో మనకు తెలుసు నాన్న. కానీ మనం చెప్పకూడదు కదా నాన్న అందరికి. చాలు నమస్కారం చేసి వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు ఏం చేస్తాం అక్కడ ఉందని? అది బ్రహ్మ పదార్థాలు కదమ్మా. అందుకే రహస్యాలు కొన్ని ఉంటాయి. సో నువ్వు చెప్పింది ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా మహానుభావులు, శ్రీ విద్యోపాసకులు. అలానే చాలామంది త్యాగరాజు స్వామి, అలానే వీళ్ళందరూ కూడా నాదోపాసన చేసిన వాళ్ళే. ఆ తమోగుణ లక్షణాలన్నీ, ఆ అంధకారం అంతా తొలగించుకుని ఆ యొక్క నగతీదిని దర్శనం చేసుకొని అన్ని కృతులు వాళ్ళు పాడటం జరిగింది. అది లేదు అంటే ఇంపాసిబుల్. మాటలే సరిగ్గా రావు, పాటలు ఎక్కడ వస్తాయి? అంతే. వందే గురుపద ద్వంద్వం అని తెలియాలి. శ్రీపాదుకలే గురుపాదుకలు, అవియే మణిపాదుకలు. అదే నీ బ్రహ్మకచ్చములో ఉన్న మణిపాదకులున్నాయన. ఈ నకదీది సంచన్న తమో గుణ అని నామం ఇక్కడికి పరిసమాప్తమైందమ్మా. ఇది నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ అనేది అమ్మవారి కృపతో, గురు పరంపర కృపతో ఇంకా ఈ జీవితంలో నేను నా అనుభూతి ప్రకారంగా చెప్పటం జరిగింది. ఇంకొక రెండోసారి నేను చెప్తానో చెప్పను, చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయమ్మా. సో టైమ్ ఈస్ సో ప్రీషియస్. కాలము చాలా విలువైందమ్మా. సో ఎన్ని శ్వాసలు నేను అమ్మవారికి శ్వాస పాదాభివందనం చేస్తూ ఈ నామాన్ని ముగించాను. శ్వాసతో అమ్మవారికి 2 గంటలు మనందరూ, నాదే కాదు మీ అందరి శ్వాసలు కూడా అమ్మవారికి పాద పూజ చేయటం, గురుపాద పూజ జరిగింది అని అనుకోండి. చేశాం చాలు, వారి అనుగ్రహం ఉంది. ఇంకా మళ్ళీ మనం ఈ జన్మలో నేను మళ్ళీ చెప్పను, అయిపోయింది. సో దిస్ ఇస్ మై ఎండ్ ఆఫ్ దిస్ 44 నామము. ఇక నేను మామూలుగా పారాయణంలో చెప్పుకోవాలి అంతేగాని దీని అర్థ తాత్పర్యాలు చెప్పలేను. ఇంకా ఇదే విని ఈ లోకం విని తరించి గురు సేవ చేసుకొని ఆ మణిపాదుకలని యొక్క దర్శనం చేసుకొని అందులో మీరందరూ లయం కావాలని, అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని మా గురు పరంపర ఆశీస్సులు. ఇప్పుడు 45